ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శరీరానుసారంగా జీవించేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఆమేన్. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అనగా శరీరం కోరిందల్లా చేసేవారు, నేత్రంతో చూసిందల్లా కావాలనేవారు, ఇంకా జీవపు డంబాన్ని కలిగి జీవించేవారు, శరీరానుసారంగా జీవించేవారు. మరి ఇలాగా శరీరానుసారంగా జీవించేవారు దేవుణ్ణి ఎన్నటికీ సంతోష పెట్టలేరని మనం ఇప్పుడు చదువుకున్నాం. నిజమే. మరి మనం ఎలా జీవిస్తే దేవుణ్ణి సంతోష పెడతామంటే ఆధ్యాత్మికముగా. దేవుడు ఆధ్యాత్మిక వరాలను, విలువలను అనేకమైనవి మన ముందుంచారు. ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇంద్రియ నిగ్రహం, సాత్వికత, ఓర్పు, సహనము, దీనత్వము, దయలత్వము, క్షమాగుణము, తగ్గింపు తత్వం అనేటువంటి అనేక ఆధ్యాత్మిక వరాలను మన ముందుంచారు. అలా మనం జీవించగలిగితేనే దేవుణ్ణి సంతోషపెడతాం. మరి మనం శరీరానుసారంగా జీవించకుండా, ఈ లోకంలో ఉన్న వాటిపై ఆశలు పెంచుకోకుండా దేవుడిపై ఆశలను పెంచుకుంటూ ఆధ్యాత్మికమైన వాంఛలను కలిగి మోక్షానికి చేరుదము. ఆమేన్.